హాయ్ ఫ్రెండ్స్. మరి అయోధ్య రామాలయం గురించి ఎంతో గొప్పగా చెప్పారు కదా మోడీ. ఈ ఏడాది మొదట్లో అంటే జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించారు. అయితే ఈ ఆలయం ఎన్ని విపత్తులు వచ్చినా చెక్కు చెదరదని కూడా చెప్పారు. కనీసం 2500 ఏళ్ల పాటు ఈ ఆలయం ఎలాంటి విపత్తులనైనా తట్టుకునేలా డిజైన్ చేసినట్టు ఆర్కిటెక్ట్ ఆశీస్ సోంపుర చెప్పారు. మరి అంతటి ప్రతిష్టాత్మకమైన ఆలయం యొక్క పైకప్పు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే అగమ్యగోచరంగా ఉంది. అంటే ఆలయంలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించి 6 నెలలు కూడా కాకముందే మొన్న శనివారం నాడు కురిసిన వర్షానికి నీరు కారిపోయింది. అయితే ఆ వర్షపు నీరు ఎక్కడ కారింది అనుకుంటున్నారా? రాముడి విగ్రహం ముందు పూజారి పూజ చేసే ప్రాంతంలో అంటే విఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో ఈ వర్షపు నీరు చేరిందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ చెప్పుకొచ్చారు. ఆయన ఇంకా ఏమంటున్నారంటే ఒకవేళ రాబోయే రోజుల్లో ఇంతలా భారీ వర్షాలు కురిస్తే కనుక పరిస్థితి ఏమిటా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి గొప్ప గొప్ప మేధావులైన ఇంజనీర్లు వచ్చి అత్యద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. కానీ పైకప్పు కారుతుందన్న విషయం ఎవరికీ తెలియదన్నారు. అసలే వర్షాకాలం, వానలు ఇలాగే కురిస్తే కనుక రాముడి విగ్రహం ఎదురుగా కూర్చొని పూజ చేయడం అనేది చాలా కష్టమే అంటున్నారు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్. కానీ వర్షం కురిసినప్పుడు ఆ నీళ్లు బయటకు వెళ్లే మార్గాన్ని మాత్రం అసలు నిర్మించలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వచ్చి ఆలయాన్ని పరిశీలించారు. చివరకు ఆయన ఏం తేల్చారంటే మొదటి అంతస్తు నుంచి ఈ వర్షం నీరు కారుతుందన్నారు. అంటే గురు మండపాన్ని కప్పి ఉంచి ఎలాంటి నిర్మాణం లేకపోవడమే దీనికి కారణమని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. మరి ఆయనే ఇంకా ఏమన్నారు అంటే 2వ అంతస్తు అలాగే శిఖర నిర్మాణం పూర్తి చేస్తే కనుక గురు మండపంలోకి వర్షం నీరు అనేది రాదని చెప్పుకొచ్చారు. భక్తులకు దూర ప్రాంతాల నుంచి వచ్చే విఐపీలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే మరమ్మతులు చేయించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి అయోధ్య రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, మొదటి అంతస్తు నిర్మాణమే ఇంకా కొనసాగుతుందని చెప్పారు. అయితే ఈ నిర్మాణం డిసెంబర్ నాటికి కానీ వచ్చే ఏడాది జూలై నాటికి కానీ పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే శనివారం కురిసిన అదే వర్షం వలన రామాలయానికి వెళ్లే 13 రహదారుల్లో వాన నీరు నిలబడిపోయింది. నిజం చెప్పాలంటే మోడీ సర్కార్ అయోధ్య రామాలయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల ముందు హడావుడిగా బాలరాముణ్ణి ప్రతిష్ఠించేశారు. అంటే ఎన్నికల్లో అయోధ్య అంశం కలిసి వస్తుందని మోడీ భావించారు. కానీ అనూహ్యంగా అంతా తారుమారైపోయింది. అంటే ఆయన అయోధ్యను ఎంత గొప్పగా చూసుకున్నారో అక్కడే ఆయన రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక అయోధ్య రామాలయంలో వాన నీరు కురవడం అంశం కాంగ్రెస్కి కలిసొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ విషయం మీద కాంగ్రెస్ స్పందించింది. అధికారంలో ఉన్న బీజేపీ రామాలయ నిర్మాణంలో అవినీతికి పాల్పడింది కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆరోపిస్తోంది. ఎన్నికల్లో ప్రయోజనం పొందడం కోసమే అప్పటికప్పుడు హడావుడిగా నాసిరకంగా ఆలయాన్ని కట్టేసిందంటూ యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ మండిపడుతున్నారు. ఏదేమైనా అయోధ్య రామాలయ నిర్మాణం 2500 ఏళ్ల వరకు నిలవడమేమో కానీ ఆ బాలరాముణ్ణి ప్రతిష్ఠించిన ప్రాంతం మొత్తం వాన నీరు నిలవడం అంటే బాధపడాల్సిన విషయమే కదా.